కోదండరాముడి కళ్యాణోత్సవానికి ఒంటిమిట్ట సర్వసన్నద్దమైంది. గవర్నర్ నరసింహన్ సహా ప్రముఖులు వేడుకకు హాజరవుతుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. 1,00,000 మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో తీతిదే ఏర్పాట్లు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు. ఒంటిమిట్ట కోదండరాములూరి కళ్యాణోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాటు చేసింది. రాములూరి కళ్యాణాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా ప్రభుత్వం ప్రకటించిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల కాలంలో 4 సంవత్సరాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తోంది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరగనున్న ఈ కళ్యాణోత్సవానికి రాష్ట్రం నలుమూల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఎంతమంది భక్తులు తరలిరానున్నారు, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధమైన ఏర్పాటు చేసింది అనే విషయాలు తెలియజేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ మన దగ్గర ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ కళ్యాణోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి ఏర్పాటు చేసింది? ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన్. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యత్. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్న ఈ ఒంటిమిట్ట ఏకశిలా నగరం కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జనాకర్షణమై జనమోదకమై జరుగుతూ ఉంది. ఈ నెల 12వ తారీఖున అంకురార్పణతో ప్రారంభమై ఏప్రిల్ 22వ తారీఖున చక్రస్నానముతో పూర్తవుతుంది. 75,000 నుంచి 1,00,000 మంది భక్తులు వస్తారని ఒక అంచనా. దానికి తగిన విధంగా బస్సుల ఏర్పాట్లు పూర్తి చేశాము. ఇక్కడ 50,000 మంది కూర్చొని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అనువుగా ఏర్పాట్లు చేయడమైంది. వీరికి మొత్తము వాటర్ ప్యాకెట్స్ ఒక్కొక్కరికి 5 ప్యాకెట్ల వరకు ఇచ్చే అవకాశం ఉంది. తదుపరి బటర్ మిల్క్ ప్యాకెట్స్ కూడా అరేంజ్ చేశాము. ప్రసాదం కౌంటర్లు 150 వరకు ఏర్పాటు చేశాము. మంగళాక్షతలు కూడా ఇవ్వడం జరుగుతుంది. టాయిలెట్స్ కూడా దాదాపు 250 వరకు ఏర్పాటు చేశాము. మెడికల్ క్యాంప్స్, అంబులెన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా అన్నమాచార్య ప్రాజెక్టు ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడమైందన్నమాట. దాదాపు 2,000 మంది పోలీసులతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్న జిల్లా యంత్రాంగంతో కలిపి విజిలెన్స్ వారు దాదాపు 250 మందికి పైగా పెడుతున్నాము. శ్రీవారి సేవకులు 1,200 మందిని ఇక్కడ తీసుకొని వస్తున్నాము. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అడిషనల్ హెల్త్ ఆఫీసర్ తరఫున శానిటేషన్ వాళ్ళు 400 మందిని పెడుతున్నాము. స్కౌట్స్ అండ్ గైడ్స్ నుంచి 500 మందిని పెడుతున్నాము. ధర్మ ప్రచార పరిషత్ నుంచి కల్చరల్ ట్రూప్స్ 400 మంది వరకు ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ మొత్తం 44 గ్యాలరీస్ ఉన్నాయి. ప్రతి గ్యాలరీలో శ్రీవారి సేవకులు, హెల్త్ డిపార్ట్మెంట్ శానిటేషన్ స్టాఫ్, స్కౌట్స్ అండ్ గైడ్స్, విజిలెన్స్, పోలీసు వారు ఉంటారు. కాబట్టి సప్లై అండ్ దెన్ కలెక్షన్. అంటే సప్లై అనేది ఇక్కడ వాటర్ ప్యాకెట్, బటర్ మిల్క్ ప్యాకెట్ సప్లై ఇస్తారు. వాళ్ళు ఎక్కడైతే ప్యాకెట్లు వేసేస్తారో వాటి కలెక్షన్ కూడా ఇక్కడ ఈ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేయడమైంది. సాయంకాలం 5:30 ప్రొసెషన్ ద్వారా రాముల వారు ఇక్కడకు ఈ ద్వారం దగ్గరకు చేరుకోవడం జరుగుతుంది. 6 గంటల నుంచి 6:30 వరకు ఇక్కడ మెయిన్ ద్వారం ద్వారా మనకు ఎదుర్కోలు మహోత్సవం ఉంటుంది. 6:45 కళ్యాణ వేదిక దగ్గరకు ఉత్సవ విగ్రహాలు చేరుకుంటాయి. 1 గంట సేపు అలంకరణ, మిగతా ఏర్పాట్లు ఉంటుంది. 8 గంటలకు భగవత్ విజ్ఞాపనంతో, ఈ యొక్క ధర్మవత్ విజ్ఞాపనంతో మొత్తము కార్యక్రమము ప్రారంభమవుతుంది. అదేవిధంగా యజ్ఞోపవీతము, పుణ్యాహోచనముతో ప్రారంభమై మాంగళ్య పూజ, మాంగళ్య ధారణము, తలంబ్రాల మహోత్సవము, లాజహోమము ఇవన్నీ పూర్తి కావడానికి దాదాపు 2 గంటల సేపు పడుతుంది. మనకు ముఖ్యంగా గౌరవనీయులు గవర్నర్ గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్నారు కాబట్టి దానికి తగిన విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం. ముఖ్యమంత్రి పర్యటన ఎన్ని గంటలకు ఉంటుంది, ఎక్కడికి వస్తారు, ఎలా ఉంటుంది ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమం? సో దీంట్లో మేము పంపించిన ప్రకారం సాయంకాలం 7 గంటలకు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వస్తారని ఒక అంచనా. ఇంకా ఇప్పుడు కరెక్ట్గా మినిట్ టు మినిట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి మొదట దేవాలయానికి వచ్చి అక్కడ వస్త్ర సమర్పణ అయిపోయిన తర్వాత దర్శనము, ఆశీర్వచనము పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడకు వేదిక దగ్గరకు
వస్తారు. వేదిక దగ్గరకు వచ్చి ఇక్కడ పట్టు వస్త్రాల సమర్పణ అనేది ఉంటుంది. తదుపరి కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి సాయంత్రం 6 గంటల తర్వాత ఆలయానికి చేరుకుని అక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత మూలమూర్తులను దర్శించుకున్న తర్వాత నేరుగా ఈ కళ్యాణ వేదిక వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 8 గంటల సమయంలో కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. కళ్యాణోత్సవం తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చే భక్తులకు అవసరమైన తరహాలో అన్ని ఏర్పాట్లు చేశామన్న అభిప్రాయం జేవి వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, ఒంటిమిట్ట నుంచి.